వేదికను అలంకరించినటువంటి ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి పెద్దలు గౌరవనీయులు పి శ్రీనివాసులు గారికి, MEO2 శ్యామలాదేవి గారికి, అమ్మాయి చెప్తా ఇన్ని రోజులు భరించారు కాబట్టి మీకు కూడా శాలువా వేయాల్సిందే అని చెప్తా సార్. పాపం రాత్రి పగలు కష్టపడతా ఉంటే ఇంటి వ్యవహారాలన్నీ చెక్కబెట్టేది ఇంట్లో మేడం గారే. అలాగే పృథ్వీ సాగర్ గారు, వాళ్ళ అబ్బాయి ఇంజనీర్గా ఉంటున్నారు జపాన్లో అని చెప్తున్నారు, వారికి. అలాగే కోడలు గారికి, కోడలు గారి పేరు రాయలే ఇక్కడెక్కడ, అందువల్ల నాకు గుర్తులేదు. మీకు కూడా అమ్మ హైందవి గారికి, అలాగే కూతురు మైత్రేయి విశ్వమూర్తి గారు. విశ్వమూర్తి గారు ఇక్కడ బయట ఉన్నారమ్మా, వారిద్దరికీ కూడా. అలాగే వేదిక మీద ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి, డిప్యూటీ DEO గారికి, వెంకటస్వామి గారికి, హెడ్ మాస్టర్ గారికి, ఇంద్రావతి గారికి, ఆదోని MEO1 గారికి, చిరంజీవి రెడ్డి గారికి MEO2 గారికి, అలాగే రామ్మూర్తి గారి MEO2 పెదకడుబూరు గారికి, శివరాములు గారు రిటైర్డ్ డిప్యూటీ DEO గారికి, రఘురామయ్య గారు పెద్ద ఆయన ఎక్కడ ఉన్నారు వారికి. మేడం గారు రాలేదండి ఈరోజు, మేడం గారు రాలేదా? అలాగే తిరుమలరావు గారికి MEO2 ఆస్పరి గారికి నమస్తే అమ్మా. అలాగే విజయశేఖర్ రావు గారికి, మాతో పాటు నిరంతరం నన్ను భరిస్తున్నటువంటి విజయశేఖర్ గారు. నన్ను భరించడం కూడా అంత ఈజీ కాదు, నాకు PAPSగా ఉంటూ అన్ని చూసుకుంటా ఉంటారు. అలాగే నాగరాజు గౌడ్ గారికి, భారతీయ జనతా పార్టీ కన్వీనర్, సాయి ప్రసాద్ గారికి, సోషల్ యాక్టివిస్ట్, వీళ్ళందరికీ కూడా. అలాగే ఈరోజు శ్రీనివాసులు గారిని రిటైర్ అవుతున్న సందర్భంగా అభినందించడానికి వచ్చినటువంటి టీచర్లందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. రిటైర్మెంట్ ప్రక్రియ ఒక ఎమోషనల్ యాక్టివిటీ. ఇది చాలా ఆవేశపూరితమైనటువంటి సమావేశం. ఈరోజు దాకా నువ్వు స్కూల్లోనో ఆఫీసులోకి వచ్చారు, రేపటి నుంచి మీరు రావాల్సినంత పెద్ద పని ఏమి ఉండదు, ఇంట్లోనే ఉండండి అంటే ఒక ఉద్యోగికి, ప్రభుత్వ ఉద్యోగికి 35 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత అది చాలా బాధాకరమైన విషయం అని నాకు బాగా తెలుసు. మా నాన్నగారికి సంబంధించిన రిటైర్మెంట్ ఫంక్షన్లో నేను పాల్గొన్నాను. ఆయన టీచర్గా ఉండి లెక్చరర్గా రిటైర్ అవుతున్న సందర్భంలో నేను, మా అమ్మ, మా అన్న ఇలాగే కూర్చొని పాల్గొన్నప్పుడు మా నాన్నగారి భావోద్రేకాలను నేను దగ్గరగా చూశాను. బయటికి ఎంత బాగా కనిపించినప్పటికి కూడా, అరే ఈ సమాజానికి నేను ఇంత సర్వీస్ చేశాను, ఈ స్కూళ్ళకి, ఈ టీచర్లతో ఇంత అనుభవం ఉంది నాకు, ఇంత అనుబంధాన్ని వదులుకొని రేపటి నుంచి ఇంట్లో ఉండాలంటే అది చాలా కష్టమైన పని ఒక టీచర్కి. అయినప్పటికీ కూడా ఏదో ఒక రోజు ఈ సందర్భం వస్తుందని మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాల్సిందే. ఏదో మానసికంగా మనం యువకులుగా ఉంటాం, కానీ శారీరకంగా కూడా సహకరించాలి కదా. కాబట్టి ప్రభుత్వాలు చెప్పినట్టుగా, మనం అనుకున్నట్టుగా, పిల్లలు, కుటుంబ సభ్యులు అనుకున్నట్టుగా తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాల్సిన సందర్భం. కానీ ఒకటి మాత్రం చెప్తాను, ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఈయన పొద్దున్న లేచి వెళ్ళిపోతూ ఉంటాడు, ఎప్పుడో రాత్రికి వస్తాడు, మధ్యాహ్నం భోజనానికి వస్తే వస్తాడు, లేకపోతే లేదు. అలా కాకుండా ఎప్పుడన్నా 4 మంచి మాటలు మాట్లాడదామన్నా, కుటుంబ విషయాలు మాట్లాడదామంటే కూడా టైం ఇవ్వరు. ఎప్పుడో ఆదివారం కోసం వెయిట్ చేయాలి. ఆదివారం వస్తే స్నేహితులు కూడా ఉంటారు కదా,
వాళ్ళతో కాసేపు గడపడానికి వెళ్ళిపోతారు. వెళ్తారా ఆయన ఎప్పుడన్నా? ఏం సార్, స్నేహితులు కలవడానికి వెళ్తారా ఎప్పుడన్నా? వెళ్తారా? స్నేహితులు ఉంటే అదొక పెద్ద వ్యసనం. నాకు తెలుసు, నాకు స్నేహితులు అంటే పిచ్చి. నేను ఈరోజు కూడా ఆ కాస్త సమయం దొరికితే స్నేహితుల దగ్గరికి వెళ్తాను. ఈ మధ్యకాలంలో నేను 20 రోజులు అమెరికా పోయాను. ఆ సంక్రాంతి సందర్భంగా ఎమ్మెల్యే అయిన తర్వాత 2 సంవత్సరాలుగా ఎక్కడికి రావట్లేదని స్నేహితులు పిలిస్తే అమెరికా పోయాను. అందరూ అన్నారు, బంధువులు ఉన్నారా, వాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఉన్నారంటే మీకు అందరికీ చెప్పేది, నేను అమెరికాలో ఇంతమంది బంధువులు ఉంటే ఏ ఒక్కరింటికి పోలా. నేను పోయింది కేవలం 5 మంది స్నేహితులను తీసుకొని అమెరికా అంతా తిరిగి వచ్చాం, వెకేషన్లు చేసి వచ్చాం. అదొక పిచ్చి, స్నేహం అన్నది ఒక పిచ్చి, అదొక రకమైనటువంటి వ్యసనం. స్నేహితులు ఉన్న వాళ్ళు ఒక పట్టాన ఇంట్లో ఉండలేరు. అక్కడే వాళ్లకు ప్రశాంతత దొరుకుతుంది, అక్కడే ఆ స్నేహంలోనే ఎంతో కులాసా దొరుకుతుంది. కాబట్టి ఆ రకంగా ఈయన ఆదివారాలు వాడేసి ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి కొంత ఒత్తిడిలో పనిచేస్తూ ఉంటాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళకి అబ్బా ఇంకన్నా సరే మా ఆయన ఇంట్లో ఉంటాడని అమ్మగారికి హాయిగా అనిపించి ఉండొచ్చు, పిల్లలకు కూడా అనిపించి ఉండొచ్చు. ఇంకన్నా మా అన్న ఇంట్లో ఉంటాడు, కాస్త విశ్రాంతి తీసుకుంటాడు, ఆరోగ్యం బాగుంటుంది అని ఆయనకి ఆలోచన, ఆనందం వాళ్ళ మొహాల్లో కనిపిస్తా ఉంది. కానీ ఒకటి అర్థం చేసుకోవాల్సిందంటే 35 ఏళ్ళు తిరిగిన వ్యక్తి నిజంగా రిటైర్మెంట్ వస్తే ఇంట్లో కూర్చుంటాడా అనేది ప్రశ్న. అదే అసాధ్యం కూడా, అదే కష్టం కూడా. కాబట్టి ఆయన తనకు నచ్చిన పనిని హాయిగా చేసుకుంటూ నచ్చిన విధంగా సమయాన్ని గడుపుతూ ఎటువంటి నిబంధన లేకుండా, ప్రభుత్వ పాఠశాల అంటే టయానికి పోవాలి, అక్కడ అటెండెన్స్ వేయాలి, మధ్యాహ్నం దాకా ఉండాలి, మళ్ళీ సాయంకాలం అటెండెన్స్ వేయాలా, మళ్ళీ ఇంటికి రావాలి. ఇప్పుడు అటెండెన్స్ అడిగే వాళ్ళు లేరు, ఇంట్లో అటెండెన్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు హాయిగా గడపాలని, ప్రశాంతంగా జీవితాన్ని ఆస్వాదించాలని, పిల్లలతో కానీ మీకు మనవాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. మీరు వాళ్ళ ఉన్నాడా, మనవాడు ఉన్నాడంటే మనవాడితో మీకు బ్రహ్మాండమైన టైం అవుతుంది. ఇప్పుడు మీరు తప్పనిసరిగా మీ కొడుకు కూతురుతో అంత సమయం గడిపి ఉండరు. ఐఎమ్ వెరీ షూర్. మా నాన్న కూడా మాకు అంత సమయం ఇవ్వాల. మా పిల్లలతో బాగా ఆడుకున్నాడు ఆయన. పిల్లల కంటే కూడా మనవాళ్ళతో ఎక్కువ ఆనందాన్ని గడుపుతాం, ఎక్కువ సమయాన్ని ఇవ్వగలుగుతాం. కాబట్టి మీకు ఈ సమయాల్లో ఎక్కువ ఆనందాన్ని ఇవ్వగలిగింది మనవరాళ్ళు. వాళ్ళతో బాగా ఎంజాయ్ చేయాలని, హాయిగా ఉండాలని దేవుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి 100 ఏళ్ళు కాదు 120 ఏళ్ళు హాయిగా మీరు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఆదోని ప్రజల వైపు నుంచి. ఆదోని చాలా క్లిష్టమైన ప్రాంతం. నేను ఎమ్మెల్యేగా వచ్చే సమయానికి ఆదోని గురించి కొంత అవగాహన ఉంది నాకు. ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న కొంతమందికే నా మీద అవగాహన సరిగా లేకుండే. పాపం వీడేదో డాక్టరు, ఏదో టీచర్ కొడుకు అంటున్నాడు, సున్నితంగా పెరిగి ఉంటాడు, వీడి వల్ల ఏమవుతుంది, మనం ఎట్లా చెబితే అట్లా ఉంటాడు అనుకొని భావించినారు. కానీ ఒకటే నేను చాలా స్పష్టంగా చెప్పాలి. నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరందరూ చూశారు, ఈ ప్రజలు, ఆదోనిలో ఉన్న ప్రజలు నాకు 100కు 100% మద్దతునిచ్చి ఎమ్మెల్యే చేశారు. నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలియకున్నా, ఏ ఊరి నుంచి వచ్చానో తెలియకున్నా, ఎక్కడ పుట్టానో తెలియకున్నా ఇక్కడ నన్ను ఆదరించి ఎమ్మెల్యే చేశారు. అందువల్లే నా వ్యాపారాలను పక్కన పెట్టి కుటుంబానికి దూరంగా ఉంటూ ఆదోనిలో నేను బ్రహ్మాండంగా 24 గంటలు పనిచేసే ప్రయత్నం చేస్తాను. అప్పుడు కూడా చెప్పాను నేను, చాలామంది అన్నారు ఈయన సాఫ్ట్గా ఉంటాడేమో డాక్టర్ కదా,
వాళ్ళ నాన్న టీచర్ కదా, భయంతో ఉంటాడేమో, కుటుంబ నేపథ్యం డిఫరెంట్గా ఉంది కదా, మాలాగా కరుడుగట్టిన రాజకీయ నాయకుడు కాదు కదా, మేము ఎట్లన్నా ఆడించగలుగుతామేమో అని అనుకున్నారు. ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తా ఉన్నాను. మీకు అర్థం కానిది ఒకటే, నేను క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తను, శిక్షణ పొందినటువంటి కార్యకర్తను. ఎక్కడ మా నాన్న టీచర్ నరసింహులు గారు, మా నాన్న పేరు నరసింహులు, టీచర్గా ఉండి లెక్చరర్గా రిటైర్డ్ అయినాడు. లెక్చరర్ నరసింహులు నాకు ఏ రోజు శరీరంలో భయాన్ని నింపలా. లెక్చరర్ నరసింహులు ఎప్పుడు ఒకే మాట చెప్పేవాడు, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు కరెక్ట్గా ఉంటే అని చెప్పేవాడు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఈ రకంగా పని చేసుకుపోతే అని చెప్పినాడు. ఆయన మాటలే నాకు శిరోధార్యం. ఈరోజు ఆయన ఈ భూమి మీద లేడు, అయినప్పటికీ కూడా నా తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారంతో, నా తల్లిదండ్రులు నాకు ఏది నేర్పించారో, ఈ సమాజం కోసం ఏమి చెయ్యాలని కోరుకున్నారో అది తప్పక సాధించి తీరుతానని గురువులకందరికీ కూడా ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను ఇక్కడ ఎమ్మెల్యేగా రావడానికి కానీ ఎమ్మెల్యేగా గెలవడానికి కూడా చాలామంది గురువులు కారణం, నాకు ఆ విషయం తెలుసు. ఈ ఊరిని విసిగిపోయి 20-30 సంవత్సరాలుగా విసిగిపోయి ఏదో విధంగా మార్పు తేవడానికి ఎవరో రావాలని వేచి చూస్తున్న సందర్భంలో నేను వస్తే నన్ను కళ్ళు మూసుకొని సదా దీవించిన ఈ గురువులకందరికీ కూడా రుణపడి ఉంటానని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. సమస్యలు ఉంటాయి, వాళ్ళెవరూ ఊహించరా. ఎక్కడి నుంచో ఒకడు వస్తాడని, ఇక్కడ పాతుకుపోతాడని, అన్యాయాన్ని నిరంతరం ప్రజల్లో ఉంటాడని వాళ్ళు ఊహించలా. కానీ అది జరిగింది. ఈరోజు వారానికి 6 రోజులు, ఒక్కరోజు నా కుటుంబానికి కేటాయిస్తా ఉన్నాను. 6 రోజులు నిరంతరం రోజుకు 15 గంటలు ప్రజల మధ్య ఉంటా ఉన్నాను. ప్రజల సేవలో తరిస్తా ఉన్నాను. సేవ చేయడం తప్ప ఇంకేమీ నా జన్మకు అవసరం లేదని ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఎవరు నన్ను బెదిరించలేరు, ఎవరు నన్ను భయపెట్టలేరు, ఎవరు నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, రకరకాల వదంతులు సృష్టిస్తూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, ఆరోపణలు చేస్తే పారిపోతామనుకుంటా ఉన్నారు, బురద జల్లితే భయపడిపోతామనుకుంటా ఉన్నారు, భయపెడితే భయపడతామనుకుంటున్నారు, ఇంకోటి ఏదో చేస్తే రాజకీయాలు వదిలిపెడతామనుకుంటున్నారు. ఒకటే మీ ద్వారా స్పష్టంగా చెప్తా ఉన్నాను, ప్రజల ఆశీస్సులు నాతో మెండుగా ఉన్నాయి. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు కూడా ఇక్కడే ఉంటాను. రాబోయే 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా కొనసాగుతాను. నా లక్ష్యం ఏదైతే ఉందో ఆదోనిని అందమైన నగరంగా తీర్చిదిద్దాలని, కర్నూలు జిల్లా వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రపంచానికి చూపించాలనే లక్ష్యంతో ఏ విధంగా అయితే నేను ఎమ్మెల్యే అయినానో ఆ లక్ష్యాన్ని నెరవేర్చి మీ అందరికీ కానుకగా ఇస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎవ్వరూ కూడా ఇబ్బంది పడవద్దని, ఎక్కడ సమస్య ఉంటే నేను అక్కడ ఉంటానని మీకు హామీ ఇస్తూ, రాబోయే రోజుల్లో నేను టీచర్ కుటుంబం నుంచి వచ్చాను. ఏ టీచర్కి కష్టం వచ్చినా ఒప్పుకోను. ఎవరికి ఇబ్బంది వచ్చినా, మీకు ఉద్యోగంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ మీ ఆస్తుపాస్తుల సమస్యలు ఏదన్నా వచ్చినా సరే, ఏ కష్టం వచ్చినా సరే
మీ కుటుంబ సభ్యుడిగా నన్ను తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురువులకందరికీ ఒకసారి వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతో కర్నూలు నుంచి అదే పనిగా వచ్చి మరి నాకు సన్మానించి నా సన్మాన కార్యక్రమంలో హాజరై మమ్మల్ని అందరినీ కూడా ఆనందింపజేస్తారు. మన శాసనసభ్యుల వారికి తదుపరి వందనాలు అర్పించుకుంటున్నాను. మన ధన్యవాదాలు సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. అమ్మా ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. అందువల్ల సార్ శ్రీనివాస్ సార్ గారు దాదాపు ఏ పోస్ట్లో పనిచేసేప్పటికీ అందరి మన్ననలు పొంది మరి విజయతీరానికి వచ్చినటువంటి శ్రీనివాస్ సార్ గారు ఉపాధ్యాయ వృత్తిలో ఏ గ్రామంలో పనిచేసినప్పటికీ ఆ గ్రామం శ్రీనివాస్ గారు ముఖ్యంగా ఆదోని మండలంలో ఉన్నత పాఠశాలలు ఎక్కువ సంఖ్య రావడానికి ప్రథమ కారకుడైనటువంటి శ్రీనివాస గారిని ఈ సందర్భంగా ఆరాధిస్తున్నా. ఎందుకంటే మొట్టమొదట కేవలం పెద్ద హరివాడము పెద్ద తుమ్మల మండలం రెండే ఉండేవి. మాకు ఆదోని మండలంలో పెద్ద హరివాడము పెద్ద తుమ్మల మాత్రమే 2 స్కూళ్ళు ఉండేవి. అలాంటిది ఇప్పుడు దాదాపు 14-15 హై స్కూళ్ళ పైన ఉన్న 35 హై స్కూల్ అయినా ఆదోనిలో అంటే దానికి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఎవరు చేయలేనటువంటి పని అందరి గ్రామస్తులను ఒప్పించి మెప్పించి చేసినటువంటి శ్రీనివాస్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా పెద్ద హరివాణంలో ఎస్ఎస్సి సెంటర్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రథమ కార్యక్రమైనటువంటి శ్రీనివాస్ సార్ గారిని అభినందిస్తున్నాం. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి అంటే ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మా ఏపీటీఎఫ్తో అనుబంధంగా ఉంటూ మరి ఏపీటీఎఫ్ కూడా గణనీయమైన సేవలు అందించినటువంటి శ్రీనివాస్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా ఏపీటీఎఫ్ తరఫున. మరి కుటుంబ సభ్యులందరూ కూడా పరిచయస్తులే. మరి కుటుంబము అందరూ కూడా మరి సంపన్నంగా ఉద్యోగస్తులుగా ఉన్నందుకు గర్వకారణంగా ఫీలవుతున్నాం. కేవలం ఆయనకు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించవలసిందిగా కోరుతూ మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి ఆయన మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి మేము అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఎమ్మెల్యే శాసనసభ్య గారికి మా ఫ్యాక్టరీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఉపాధ్యాయ మిత్రులందరూ కూర్చోవాలి. వచ్చినాయి